సో హే గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మహేష్ కుందారపు ఛానల్. సో ఈరోజు వ్లాగ్ అంటే మన తెలంగాణ స్టేట్లోనే ఫేమస్ టెంపుల్ అయినటువంటి వేలాల గట్టుమల్లన్న స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో అక్కడ ఏమేమి ఉంటాయి, లొకేషన్ ఎలా ఉంటుంది, అలాగే నేచర్ కూడా ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అట్లనే ప్లీజ్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వేలాల గ్రామం, జైపూర్ మండలం, మంచిర్యాల డిస్టిక్లో ఉంటుంది. సో మేమైతే మంతిని నుంచి అయితే ఈ రైడ్ని అయితే స్టార్ట్ చేసినాం. మంతెన నుండి వెళ్ళే దారిలో సుందిల బ్యారేజ్ అయితే ఉంటుంది. సో చూడండి సుందిల బ్యారేజ్ ఎలా ఉంటుందో. సో ఫైనల్గా మేమైతే వేలాలకైతే చేరుకున్నాం. సో ఎంటర్ కాగానే ఇలా ఒక పెద్ద కమాన్ అయితే ఉంటుంది. ఈ కమాన్ నుంచి సీదా లోపలికి వెళ్ళిపోవాలి. సో వెళ్ళే దారిలో రెండు చిన్న టెంపుల్స్ అయితే కనబడతాయి. సో ఆ టెంపుల్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తారండి. That even the smallest rock can have a hand at sculpting worlds. Hold me close till I get up. Time is barely on our side. సో మనం వెళ్ళే కొండ అయితే ఇక్కడ ఉంటుంది. సో మనం ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళాలి. మొత్తం కూడా అడవి మార్గం అయితే ఉంటుంది. సో ఈ వేలాల గుట్ట పైన పూర్వం పాండవులు వనవాస టైంలో ఇక్కడికి వచ్చి ఉన్నారని ఇక్కడ ప్రాంతం వారు అయితే చెప్తున్నారు. ఈ రోడ్ అయితే చాలా డేంజర్ ఉంటుంది, జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. సో మల్లన్న స్వామి జాతర టైంలో ఈ ప్లేస్ నుండి అయితే అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచే.
సో ఇక్కడ ఒక చిన్న శివలింగం మరియు ఒక చిన్న గుడి అయితే ఉంటుంది. ఈ మట్టి రోడ్ అంతా కూడా చాలా డేంజర్గా ఉంటుంది. సో మనం జాగ్రత్తగా వెళ్ళాలి. along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands. సో ఫైనల్గా మనమైతే ఈ వేలాల మల్లన్న స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇదైతే టెంపుల్ యొక్క ఫ్రంట్ వ్యూ. ఇక్కడున్న మెట్లన్నీ కూడా చాలా పాతవి, చాలా పురాతనమైనవి. సో దీని పక్కనే ఒక చిన్న స్టేజ్ కూడా ఉంటుంది. అయితే ఈ స్టేజ్ పైన అప్పటి కాలంలో ఏదైనా సమావేశాలు అయితే ముఖ్యమైన వారు ఇక్కడే ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించేవారంట. Turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon. Turn us to thousands, we'll ఈ టెంపుల్ దగ్గర చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన మీద ఎగరడానికే ట్రై చేస్తుంది. సో జాగ్రత్తగా ఉండాలి. సో ఫైనల్గా మనమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ ఉన్న కొంతమంది మల్లన్న స్వామి పూనకమైన వారితో బాగోగులు చెప్పించుకుంటారు. I'm walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. సో మనం ఇప్పుడు ఈ గుహలోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ అంతా కూడా న్యాచురల్గా నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఈ నీళ్ళు అయితే ఎంతో పవిత్రమైనవి. ఈ నీళ్ళు రాని కారణం అంతా కూడా స్వామివారి మహిమ. సో ఈ వీడియో చూస్తున్న వారంతా కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో జై మల్లికార్జున స్వామి అని అయితే కామెంట్ చేయండి. Fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Feel like a dynamite, ready to explode right up in the sky. I need you to listen, I need you to hear. Try to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. అప్పటి కాలంలోనే ఈ మెట్లు చూడండి ఎంత న్యాచురల్గా ఎంత బాగున్నాయో. ఇవంతా కూడా రాజులు నిర్మించినటువంటి మెట్లు. We'll fly above the sky. We are heroes ఇంత గుట్టపైనకి ఎక్కినాక నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ లొకేషన్ చూడడానికి అయితే ఒక పెద్ద కొండపైనకి ఎక్కినట్టే కనిపిస్తుంది. సో ఇక్కడ చాలా అంటే చాలా విశాలంగా ఉంది.
ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడంతా కూడా. సో దీన్ని అయితే సీతమ్మ వారి కోనేరు అని అయితే అంటారు. ప్రజెంట్ ఇక్కడైతే నీళ్ళైతే లేవు. సో ఈ స్వామివారికి ఒక కోరిక కోరుకొని బండ మీద బండ ఇలా పెట్టినట్లయితే ఆ కోరిక తొందరలో నెరవేరుతుందని ప్రజల యొక్క నమ్మకం. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. Those celestial messengers reminding us that even the smallest rock can have a hand at sculpting worlds. సో ఇక్కడ ఉన్నదాన్ని భీముని పాదం అని అయితే అంటారు. సో చూడండి భీముని పాదం ఎలా ఉందో, చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఇక్కడ 2 పాదాలు అయితే కనిపిస్తాయి భీముని పాదాలు. వీటిలో కూడా ఈ బండరాళ్ళు అయితే పెట్టి వాళ్ళ మొక్కలను అయితే చెల్లించుకుంటున్నారు. సో ప్లీజ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.